వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 3. మీలో ఎవరైతే పార్ట్ 3 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి. 1 అండ్ 2లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్, మనం నేర్చుకున్న ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం కాబట్టి థియరీ కాన్సెప్ట్ నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్, ఆ పర్టికులర్ ఫార్ములాస్ కూడా. కాబట్టి 1 అండ్ 2 చూసి పార్ట్ 3 చూడండి. ఓకే, ఈ పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం, if sin theta equals to 3/5, then the value of tan theta plus cos theta by cot theta plus cosecant theta is equal to. sin theta యొక్క వాల్యూ ఇచ్చారు మనకి 3/5 అని. సో sin theta మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నామండి. sin theta అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో ఈ పర్పెండిక్యులర్ హైపోటెనస్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకుంటే తీటా అనేది ఇక్కడ ఉన్నట్లయితే తీటాకి ఆపోజిట్గా ఉన్నది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. మనకి ఏమిచ్చారు? సైన్ తీటా ఈక్వల్స్ టు 3/5 అంటే మనకి పర్పెండిక్యులర్ 3, హైపోటెనస్ 5. దీని నుంచి మనం బేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా మనకి పైథాగరస్ థియరమ్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే హైపోటెనస్ స్క్వైర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వైర్ ప్లస్ బేస్ స్క్వైర్ అవుతుంది. సో హైపోటెనస్ ఎంత ఇచ్చారు? 5. 5 స్క్వైర్ ఈక్వల్స్ టు 3 స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ అంటే బేస్ స్క్వైర్. 5 స్క్వైర్ 25 మైనస్ 3 స్క్వైర్ 9, 25 మైనస్ 9 16 అవుతుంది. సో బేస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16, బేస్ ఈక్వల్స్ టు 4. సో బేస్ వాల్యూ వచ్చింది. సో మనకి పర్పెండిక్యులర్, అలానే హైపోటెనస్, అలానే బేస్ వాల్యూ 3 వాల్యూస్ తెలిసినప్పుడు మనం సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసెకెంట్ ఏ వాల్యూ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, టాన్ తీటా ఏమవుతుందండి? టాన్ తీటా అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ఎంత మనకి 3, బేస్ ఎంత 4. సో టాన్ తీటా వాల్యూ 3/4. నెక్స్ట్ కాస్ తీటా వాల్యూ ఏమవుతుంది? కాస్ తీటా అంటే ఏంటి? బేస్ బై హైపోటెనస్. సో బేస్ బై హైపోటెనస్. బేస్ ఎంత అండి? 4. హైపోటెనస్ యొక్క వాల్యూ 5. సో 4/5 కాస్ తీటా యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ కాట్ తీటా. కాట్ తీటా అంటే ఏంటండి? బేస్ బై పర్పెండిక్యులర్. సో బేస్ యొక్క వాల్యూ ఎంత? 4. పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ కొసెకెంట్ తీటా. కొసెకెంట్ తీటా అంటే ఏం రాసుకుంటాం మనం? హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. సో హైపోటెనస్ యొక్క వాల్యూ 5, పర్పెండిక్యులర్ యొక్క వాల్యూ 3. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది టాన్ తీటా ప్లస్ కాస్ తీటా బై కాట్ తీటా ప్లస్ కొసెకెంట్ తీటా. సో టాన్ తీటా వాల్యూ తెలుసు, కాస్ తీటా వాల్యూ తెలుసు, కాట్ తీటా వాల్యూ తెలిసింది, మనకి కొసెకెంట్ తీటా వాల్యూ తెలిసింది. జస్ట్ ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయటమే. సో టాన్ తీటా అంటే 3/4 ప్లస్ కాస్ తీటా అంటే 4/5 డివైడెడ్ బై కాట్ తీటా అంటే 4/3 ప్లస్ కొసెకెంట్ తీటా అంటే 5/3. ఎల్సిఎం చేసినట్లయితే మీకు 5 3s are 15 ప్లస్ 4 4s are 16 డివైడెడ్ బై 5 4s are 20 డివైడెడ్ బై ఎల్సిఎం 3 అవుతుంది. 4 + 5 9. సో 15 + 16 31 డివైడెడ్ బై 20 ఇంటూ 3/9. 3 3s are, సో 31/60 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? మీకు అర్థం అవటం కోసం నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి మళ్ళీ పర్పెండిక్యులర్ అంటే ఎక్కడ ఉంటుంది, బేస్ అంటే ఎక్కడ ఉంటుంది, హైపోటెనస్ అంటే ఎక్కడ ఉంటుంది, అలానే సైన్ తీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ కాబట్టి పర్పెండిక్యులర్ ప్లేస్లో 3, హైపోటెనస్ ప్లేస్లో 5 వేసి బేస్, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుందండి. మీరు ఎప్పుడైతే ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో, అలానే
ఒక ట్రిప్లెట్ కాన్సెప్ట్ కూడా ఉంటుందండి, అది నేను నెక్స్ట్ ఫర్దర్ పార్ట్స్లో చెప్తాను, అది కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఈ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు సైన్ తీటా వాల్యూ ఇచ్చి మీకు ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే కాస్ ఇచ్చి ఈ 6లో మీకు ఏ ఒక్కటి ఇచ్చి మిగతా వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నా ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు సైన్ తీటా, కాస్, టాన్, కాట్, సీకెంట్ అండ్ కొసికెంట్ యొక్క ఫార్ములాస్ నేర్చుకుంటే. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. If sin theta equals to 0.7 then cos theta is. సో sin theta ఏమని ఇచ్చారండి మనకి 0.7 అని ఇచ్చారు. సో sin theta యొక్క ఫార్ములా ఏంటండి మనకి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. తీటా బేస్ అవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. సో బై 1 ఉంటే అనుకుంటే మనకి పర్పెండిక్యులర్ 0.7, హైపోటెన్యూస్ 1, బేస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 0.7 స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. 1 మైనస్ 0.49 ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్. బేస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1లో నుంచి 0.49ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు 0.51 వస్తుంది. సో బేస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.51. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? కాస్ తీటా. కాస్ తీటా యొక్క ఫార్ములా ఏంటండి? బేస్ బై హైపోటెన్యూస్. బేస్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.51 డివైడెడ్ బై హైపోటెన్యూస్ 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0.51 దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ అయింది కదా. ఇది మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్. ఇది ఇంకోలాగా కూడా మనం సాల్వ్ చేయొచ్చండి. సో సెకండ్ మెథడ్ మనకి ఏమి ఇచ్చారు? సైన్ తీటా ఇచ్చారు, కాస్ తీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ పార్ట్ 2లో ఏం చెప్పుకున్నాం? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. దీని నుంచి కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుందండి? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో కాస్ తీటా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. మనకి సైన్ తీటా యొక్క వాల్యూ ఏమిచ్చారు? 0.7 ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో 1 మైనస్ 0.7 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.49 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0.51. సో రెండింటికి ఒకటే ఆన్సర్ వచ్చింది కదా. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ అనేది అన్నింటికన్నా ఈజీ. వాటికి మనం ఆ పర్టికులర్ అలా సాల్వ్ చేస్తేనే కొన్నిటికి ఆన్సర్స్ వస్తాయి. మనం టైమ్ అండ్ వర్క్లో కొన్ని ప్రాబ్లమ్స్కి 4-5 రకాలుగా మనం చేయలేం. వీటికి మనం ఫార్ములాస్ యూజ్ చేసుకొనే ఒక్కొక్క ప్రాబ్లమ్ని 2-3 రకాలుగా చేయొచ్చు. సో మీకు ఎగ్జామ్లో ఏ ఐడియా వస్తే అది చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. If tan theta equals to 2, then the value of 3 sin theta plus 5 cos theta divided by sin cube theta plus 2 cos cube theta plus 3 cos theta. సో మనకి tan theta వాల్యూ ఇచ్చారండి. tan theta ఈక్వల్స్ టు 2. tan theta యొక్క ఫార్ములా ఏంటండి? పర్పెండిక్యులర్ బై బేస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇది తీటా అవుతుంది, అప్పుడు పర్పెండిక్యులర్, బేస్, అలానే హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ బై బేస్ అంటే 1 ఉన్నట్లు అనుకోండి, పర్పెండిక్యులర్ 2 అవుతుంది, బేస్ 1 అవుతుంది. సో హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5. సో హైపోటెన్యూస్ ఏమవుతుంది? రూట్ 5. సో రూట్ వాల్యూస్ వచ్చినా కూడా మీరేం కంగారు పడాల్సిన పని లేదు. సింప్లిఫై చేస్తే మీకు సింపుల్గానే సింప్లిఫై అయిపోతుంది. సో మనకి సైన్ తీటా, సైన్ కాస్ కాబట్టి సైన్ తీటా అండ్ కాస్ తీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో సైన్ తీటా అంటే ఫార్ములా ఏంటండి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. కాబట్టి పర్పెండిక్యులర్ ఎంత? 2, హైపోటెన్యూస్ ఎంత? రూట్ 5. సో కాస్ తీటా అంటే ఫార్ములా ఏంటండి? బేస్ బై హైపోటెన్యూస్. సో బేస్ అంటే 1, హైపోటెన్యూస్ యొక్క వాల్యూ రూట్ 5. సో సైన్ తీటా, కాస్ తీటా వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 సైన్ తీటా అన్నారు కాబట్టి
3 ఇంటూ 2/√5 ప్లస్ 5 ఇంటూ cos theta 1/√5 డివైడెడ్ బై సైన్ క్యూబ్ తీటా అంటే 2/√5 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ తీటా అంటే 1/√5 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/√5. ఇవి సింప్లిఫై చేయటం అనేది మీరు సింప్లిఫికేషన్స్ ఎంత బాగా నేర్చుకుంటారో, ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఓకేనా. సో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ 3 కాదు 8 sin theta. సో ఇక్కడ 8 2s are 16√5 ప్లస్ 5/√5 డివైడెడ్ బై 2 క్యూబ్ అంటే 8 అండి. √5 హోల్ క్యూబ్ ఎంత అవుతుందంటే 5√5 అవుతుంది. √5 హోల్ క్యూబ్ అంటే √5 ఇంటూ √5 ఇంటూ √5. సో ఇది 5 అవుతుంది. √5 ఇంటూ √5 5. సో 5√5 ప్లస్ 2/5√5 ఎందుకంటే 1/√5 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ప్లస్ 3/√5. ఇదేమవుతుందండి, √5 ఉంది కాబట్టి 16 ప్లస్ 5 21/√5 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం మీకు 5√5 అవుతుంది. సో 8 ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ 5 3 5s are 15. సో మీరు మొత్తం సింప్లిఫై చేసినట్లయితే 21/√5 ఇంటూ 5/8 ప్లస్ 2 ప్లస్ 15 25 అవుతుంది. సో √5 క్యాన్సిల్ 5 5s are 25 కాబట్టి ఫైనల్ ఆన్సర్ 21/5 అవుతుంది. ఓకేనండి. tan theta ఇచ్చి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సో దీనికి కూడా సెకండ్ మెథడ్ ఉందండి. ఆ మెథడ్ ఏంటో చెప్తాను చూడండి. మనకి tan theta ఇచ్చారు 2 అని, ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి మనల్ని 8 sin theta ప్లస్ 5 cos theta డివైడెడ్ బై sin క్యూబ్ theta ప్లస్ 2 cos క్యూబ్ theta ప్లస్ 3 cos theta. సో మనకి ఇక్కడ tan వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ట్యాన్స్లోకి ఏమైనా చేంజ్ అవుతాయేమో చూసుకోండి. సో న్యూమరేటర్ అలానే డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేద్దాం. ఓకేనా. 8 ఇంటూ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ 5 ఇంటూ కాస్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా డివైడెడ్ బై సైన్ క్యూబ్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ 2 కాస్ క్యూబ్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ 3 కాస్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. ఇప్పుడు చూడండి, కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి, కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. సో కాస్ థీటా ఒక కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. 8 సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏంటండి, tan theta. సో 8 tan theta ప్లస్ 5 డివైడెడ్ బై ఇక్కడ సైన్ క్యూబ్ థీటా కాబట్టి ఒక సైన్ని మనం సపరేట్గా రాసుకుంటే సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, tan theta అవుతుంది. tan theta ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. అర్థమైందా. ఇక్కడ ఏముందంటే సైన్ క్యూబ్ థీటా బై కాస్ థీటా ఉంది. దీన్ని నేను ఎలా రాస్తానంటే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటాగా రాసుకుందాం. సో ఒక సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, tan theta అవుతుంది. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇది అందరికీ తెలిసిందే. మరీ ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని నేను మళ్ళీ చెప్పాను. ఓకేనా. సైన్ క్యూబ్ థీటా బై కాస్ థీటా అంటే మనకి tan theta ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అయ్యింది ప్లస్ 2 ఒక కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఉంది. కాస్ థీటా, కాస్ క్యూబ్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 3. ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ అన్ని ట్యాన్స్లోకి చేంజ్ అవ్వలేదు కదా, మళ్ళీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది అనుకోవద్దు. సో tan theta వాల్యూ ఎంత అని ఇచ్చారు, 2 అని ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేయండి. 8 ఇంటూ 2 ప్లస్ 5 డివైడెడ్ బై
2 sin square theta plus 2 cos square theta plus 3 దట్ ఈక్వల్స్ టు 8 2s are 16 ప్లస్ 5 బై ఇక్కడ 2 కామన్ తీసినట్లయితే sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3 sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా యొక్క వాల్యూ ఎంత అండి 1 సబ్స్టిట్యూట్ చేయండి 16 ప్లస్ 5 21 2 ఇంటూ sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్లో 1 ప్లస్ 3 సో 21 బై 2 1s are 2 ప్లస్ 3 5 21 బై 5 సో ప్రీవియస్ పార్ట్లో కూడా మీకు వచ్చింది సేమ్ కదండి ఓకేనా ఆ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు మీరు ఈ మోడల్ అయినా ఫాలో అవ్వచ్చు నేనైతే ఫస్ట్ మోడలే ప్రిఫర్ చేస్తానండి మీకు ఏది ఈజీగా ఉంటే అది ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ట్రిగ్నామెట్రీలో మీరు ఇలా సాల్వ్ చేయాల్సి అనుకున్న ప్రాబ్లం ఎన్ని ప్రాక్టీస్ చేసినా కూడా మీకు అలాంటిదే ఇస్తారని రూల్ లేదండి చేంజ్ అయిపోతుంది కాబట్టి మీకు సైన్ కాస్ టాన్ కాట్ ఈ ఫార్ములాస్ నేర్చుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసే విధానం అయితే ఈ ప్రాబ్లమ్స్కి కరెక్ట్ అండి ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు కానీ నేను ఎక్కడైనా 2-3 మోడల్స్లో చేయగలుగుతామో అవి కూడా చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోండి ఓకే నెక్స్ట్ If 5 tan theta equals to 4, then 5 sin theta minus 3 cos theta by 5 sin theta plus 2 cos theta is equal to. సో ఇక్కడ మనకి 5 tan theta equals to 4 అని ఇచ్చారు ఏం లేదండి 5 tan theta equals to 4 అయితే tan theta ఏమవుతుంది 4 by 5 అవుతుంది సో tan theta అంటే ఏంటి మనకి పర్పెండిక్యులర్ బై బేస్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి తీటా ఉంటుంది సో పర్పెండిక్యులర్ బేస్ హైపోటెనస్ సో పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత అవుతుంది 4 బేస్ యొక్క వాల్యూ 5 దీని నుంచి మనం హైపోటెనస్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సో హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సో 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4 4s are 16 ప్లస్ 5 5s are 25 సో హెచ్ ఈక్వల్స్ టు √41 సో మీరు రూట్ వాల్యూస్ వచ్చినా కూడా ఏం కంగారు పడొద్దు రూట్ వాల్యూస్ వచ్చినా ఎలా సింప్లిఫై చేయాలని సింపుల్గా సింప్లిఫై చేసేలానే ఇస్తారు సో మనకి పర్పెండిక్యులర్ వాల్యూ బేస్ వాల్యూ హైపోటెనస్ వాల్యూ వచ్చింది కాబట్టి సైన్ తీటా కాస్ తీటా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సో సైన్ తీటా అంటే ఏంటండి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ సో పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత 4 హైపోటెనస్ యొక్క వాల్యూ √41 అలానే కాస్ తీటా యొక్క వాల్యూ ఎంతండి కాస్ తీటా ఫార్ములా బేస్ బై హైపోటెనస్ బేస్ యొక్క వాల్యూ ఎంత 5 హైపోటెనస్ యొక్క వాల్యూ ఎంత √41 మనకి సైన్ తీటా వచ్చింది కాస్ తీటా వచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో 5 ఇంటూ సైన్ తీటా ప్లేస్లో 4 by √41 మైనస్ 3 ఇంటూ కాస్ తీటా అంటే 5 by √41 డివైడెడ్ బై 5 ఇంటూ సైన్ తీటా అంటే 4 by √41 ప్లస్ 2 ఇంటూ కాస్ తీటా అంటే 5 by √41 అన్నింటికి డినామినేటర్స్లో 41లు ఉన్నాయంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా సో 5 4s are 20 మైనస్ 3 5s are 15 డివైడెడ్ బై 5 4s are 20 ప్లస్ 2 5s are 10 సో 5 by 30 దట్ ఈక్వల్స్ టు 1/6 ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు ఆ సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం మనకి ఏమి ఇచ్చారండి 5 tan theta ఈక్వల్స్ టు 4/5 అని ఇచ్చారు సో 5 tan theta ఈక్వల్స్ టు 4 అని ఇచ్చారు దాని నుంచి మనం tan theta ఈక్వల్స్ టు 4/5 అని రాసుకున్నాం సో tan theta అంటే ఏంటండి tan theta అంటే పర్పెండిక్యులర్ బై బేస్ అనే ఫార్ములా ఎలా డిస్కస్ చేసామో tan theta ఈక్వల్స్ టు సైన్ తీటా బై కాస్ తీటా అవుతుందని కూడా సో సైన్ తీటా బై కాస్ తీటా ఏమవుతుంది tan తీటా అవుతుంది దీని నుంచి మనం ఈక్వల్ చేసినట్లయితే సైన్ తీటా యొక్క వాల్యూ 4 అలానే కాస్ తీటా యొక్క వాల్యూ 5 వచ్చింది కదా సబ్స్టిట్యూట్ చేయండి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో 5 sin theta minus 3 cos theta by 5 sin theta plus 2 cos theta సో sin theta అంటే 4 కాబట్టి
5 into 4 minus 3 into 5 divided by 5 into 4 plus 2 into 5. 5 4s are 20 minus 15 by 20 plus 10 that equals to 5 by 30 equals to 1 by 6. ఓకేనా, సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. అదేంటి అంటే మనకి ఏమి ఇచ్చారండి, 5 sin theta minus 3 cos theta divided by 5 sin theta ప్లస్ 2 cos theta అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఏమి ఇచ్చారు, tan 5 tan theta ఈక్వల్స్ టు 4 అని ఇచ్చారు. దాని నుంచి మనం tan theta ఈక్వల్స్ టు 4/5 అంటే మనకి tan theta వాల్యూ తెలిసింది. ఈ ఇచ్చిన ఈ మొత్తాన్ని మనం ట్యాన్స్లోకి ఏమన్నా మార్చుకోవచ్చామో చూడండి. న్యూమరేటర్ని డినామినేటర్ని మనం కాస్ థీటాతో డివైడ్ చేసినట్లయితే చేంజ్ అవుతుంది. చూడండి, 5 sin theta డివైడెడ్ బై కాస్ థీటా అంటే tan theta అవుతుంది. అంటే 5 tan theta మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 5 tan theta ప్లస్ 2 ఇంటూ కాస్ థీటాని కాస్ థీటాతో డివైడ్ చేస్తే 2నే ఉంటుంది. సో tan theta వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 5 ఇంటూ 4/5 మైనస్ 3/5 ఇంటూ 4/5 ప్లస్ 2. 5 క్యాన్సిల్ అయిపోతుంది. 4 మైనస్ 3 1, 4 ప్లస్ 2 6, 1/6. అన్నింటికి మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది 1/6 అని. మీరు ఫార్ములాస్ యూస్ చేసుకున్న ట్యాన్స్లోకి మారేలా యూస్ చేసుకున్న మీకు ట్రిగ్నామెట్రీలో తెలిసిన కాన్సెప్ట్ని అప్లై చేసుకొని మీరు ఏ కాన్సెప్ట్ని అప్లై చేసి సాల్వ్ చేసినా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. ఓకేనా, కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ట్రిగ్నామెట్రీ నుంచి సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనండి, నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. If 16 cot A equals to 12, then find sin A plus cos A by sin A minus cos A. So 16 cot A equals to 12 అని ఇచ్చారు కాబట్టి cot A ని మనం ఎలా రాసుకోవచ్చు, 12/16 that equals to 3/4. cot A అంటే ఏంటండి, బేస్ బై పర్పెండిక్యులర్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇది థీటా అనుకుందాం. బేస్ పర్పెండిక్యులర్ హైపోటెనస్. మనకి బేస్ వాల్యూ 3 అని తెలిసింది, పర్పెండిక్యులర్ 4 అవుతుంది. సో హైపోటెనస్ ఏమవుతుంది, h² ఈక్వల్స్ టు p² ప్లస్ b². సో 4² ప్లస్ 3² 4 4s are 16 ప్లస్ 3 3s are 9, 16 ప్లస్ 9 25. సో h² 25 అయినట్లయితే హైపోటెనస్ ఏమవుతుంది, 5 అవుతుంది. సో మనకి పర్పెండిక్యులర్ వాల్యూ తెలుసు, బేస్ వాల్యూ తెలుసు, హైపోటెనస్ యొక్క వాల్యూ తెలుసు. దీని నుంచి మనం sin A cos A రాసుకోవచ్చు కదండి. sin A అంటే ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. అంటే పర్పెండిక్యులర్ 4, హైపోటెనస్ యొక్క వాల్యూ 5, 4/5. cos A అంటే కాస్ థీటా యొక్క ఫార్ములా బేస్ బై హైపోటెనస్. సో బేస్ వాల్యూ 3, హైపోటెనస్ యొక్క వాల్యూ 5. సో సబ్స్టిట్యూట్ చేయండి. sin A ప్లేస్లో 4/5 ప్లస్ sin cos A అంటే 3/5 డివైడెడ్ బై 4/5 మైనస్ 3/5. సో డినామినేటర్స్ అన్నిట్లో 5s ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 4 ప్లస్ 3 7 డివైడెడ్ బై 4 మైనస్ 3 1 దట్ ఈక్వల్స్ టు 7 దీని యొక్క ఆన్సర్. సో దీనిని కూడా మీరు ప్రీవియస్ 4th మోడల్లో చెప్పినట్లు కూడా చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి అంటే cot A అంటే మనకి 12/16ని సింప్లిఫై చేస్తే మనకి 3/4 వచ్చింది. cot థీటా అంటే మనం కాస్ థీటా బై సైన్ థీటాగా రాసుకోవచ్చు కదా. సో tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అనుకున్నాం. సో కాట్ థీటా ఏంటండి, ట్యాన్కి ఇన్వర్స్. అంటే 1/tan థీటా ఏమవుతుంది, కాట్ థీటా. అంటే 1/sin థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా బై సైన్ థీటా. అంటే కాట్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా బై సైన్ థీటా. ఇవన్నీ బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతారు. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, సో కాట్ ఏ అంటే మనం కాస్ ఏ బై
సైన్ ఏగా కూడా రాసుకోవచ్చు కదా, కాస్ ఏ బై సైన్ ఏ. దీని నుంచి మనకి కాస్ ఏ వాల్యూ ఎంత అయింది, 3 అయ్యింది. సైన్ ఏ యొక్క వాల్యూ 4 అయింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. సో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఏ వాల్యూ 4, సో 4 ప్లస్ 3 బై 4 మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు 7/1 ఈక్వల్స్ టు 7. సేమ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ టైప్ చూద్దాం. మనకి ఇచ్చిన ఈ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి కాట్ ఇచ్చారు. సో ఇది అంతా కూడా కాట్లోకి ఏమైనా చేంజ్ అయ్యిద్దే ఛాన్స్ ఉందేమో చూసుకోండి. సైన్ ఏని మనం కామన్ తీద్దాం ఇక్కడ, ఓకేనా. ఈ మెథడ్ అయితే నేను ఎప్పుడూ సజెస్ట్ చేయనండి, ఎందుకంటే మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ డివైడ్ చేసే మెథడ్ సాల్వ్ చేశారనుకోండి, ఇది చూడగానే ఏది డివైడ్ చేయాలి అని ఈ ఆలోచనే వచ్చింది. మీరు సైన్ కాస్ టాన్ కాట్ వీటికి వాల్యూస్ అంటే సైన్ తీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అని, కాస్ అంటే బేస్ బై హైపోటెన్యూస్ అని, ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని ఆ మెథడ్ యూస్ చేస్తేనే మీకు ఈజీగా ఉండిద్దండి. అక్కడ మీరు ఇవన్నీ అప్లై చేయాల్సిన పని ఉండదు. కానీ తెలుసుకొని ఉంటే మంచిదని నేను మీకు ఉన్న టైప్స్ అన్నీ చెప్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు డివైడ్ చేయటం వల్ల ఏమీ రాదండి. సైన్తో డివైడ్ చేస్తే కాస్ బై సైన్ ఏమవుతుంది, ఓకే, కాస్ బై సైన్ అంటే మనకి కాట్ వస్తుంది. సో డివైడ్ అయినా చేయొచ్చండి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సైన్ ఏతో డివైడ్ చేయండి, ఏమవుతుంది 1 ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ. సో కాట్ వాల్యూ ఎంతండి మనకి 3/4. 1 ప్లస్ 3/4 బై 1 మైనస్ 3/4 మీకు 4 ప్లస్ 3/4 డివైడెడ్ బై 4 మైనస్ 3/4, 4 క్యాన్సిల్ అయిపోతే 7/1. ఓకే, ఆన్సర్ వస్తుంది. ఇంకోలా అయినా చేయొచ్చండి, డివైడ్ చేసే పని లేకుండా సైన్ని కామన్ అయినా తీసుకోవచ్చు. సైన్ ఏని కామన్ తీస్తే మీరు 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ డివైడెడ్ బై సైన్ ఏని ఇక్కడ కూడా కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ. సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ అంటే 1 ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ. సో సేమ్ మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది, 7 వచ్చింది. ఈ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ అనేవి ఒక ప్రాబ్లంకి 4-5 సొల్యూషన్స్ కూడా ఉంటాయండి. ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ మీకు వచ్చినప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ అయినా అప్లై చేసి ఆ ప్రాబ్లంకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. ఉన్న మోడల్స్ అన్నీ నేను చెప్తున్నానండి, కానీ మెయిన్ నేను ఏం చెప్తానంటే నేను ఫస్ట్ది ఏదైతే డిస్కస్ చేశానో అదే ఈజీ, అదే మీకు టిపికల్ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఇలా సింపుల్గా ఇస్తే మనకు కొన్ని చూడగానే అర్థమవుతాయి, కామన్ తీద్దాము డివైడ్ చేద్దాము అని. అలా అర్థమవనవి, అలా మనం కామన్ తీసి సింప్లిఫై చేయలేని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఈ మెథడ్ యూజ్ చేసి అయితే మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. సో సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కొసికెంట్ ఈ 6లో మీకు ఏ ఒక్క వాల్యూ ఇచ్చి మిగతా 5 కాంబినేషన్స్లో అయినా 2 కాంబినేషన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం ఏదైతే కాన్సెప్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నామో బాగా నేర్చుకోండి. ఈజీగా ఉంటుంది ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ అనేది. కంప్లీట్ చేద్దాం మనం అన్ని మోడల్స్. సో ఇవి బేసిక్ లెవెల్ మోడల్స్లే, బేసిక్ నుంచి మనం టిపికల్ లెవెల్ మోడల్స్ వరకు అన్ని మోడల్స్ డిస్కస్ చేసుకుందాం. మెయిన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ నేర్చుకోవటమే, ఓకేనా అండి. ఓకే, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.